హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. ఐఏఎస్ ఆఫీసర్ జాబ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. మరి ఒక ఐఏఎస్ పొజిషన్ కి వచ్చిన తర్వాత మనకి ప్రమోషన్స్ కావాలి, నెక్స్ట్ ఏమేమి జాబ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి, డెసిగ్నేషన్స్ ఏముంటాయి అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ పొజిషన్స్ ఉంటాయి, సాలరీ కూడా ఎలా ఉంటుంది అన్నది మనము డీటెయిల్గా చూసేద్దాం. సో యూపీఎస్సీకి సంబంధించిన ఏదైనా ట్రైనింగ్ మెయిన్గా లబాస్నాలో జరుగుతుంది. అయితే అక్కడ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి సబ్ కలెక్టర్గా ఉంటుందన్నమాట. సో ఈ సబ్ కలెక్టర్కి బేసిక్ పే వచ్చేసి 56,100 అండ్ దీనికి వేరే గవర్నమెంట్ త్రూ డిఏ, హెచ్ఆర్ఏ లేకపోతే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ అలవెన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఈ బేసిక్ పే అనేది కొంచెం డిఫరెంట్ సర్వీసెస్లో లైక్ ఇండియన్ పబ్లిక్ సర్వీస్ చూసుకున్నా లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అలా చూసుకున్నా ఆ బేసిక్ పే అనేది అయితే సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుంటే ఒక సబ్ కలెక్టర్గా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 4-5 ఇయర్స్లో లైక్ మీ సర్వీస్ని మీరు 4 to 5 ఇయర్స్ వరకు కంప్లీట్ చేశారు అన్నప్పుడు మీరు జాయింట్ కలెక్టర్గా మీరు ప్రమోట్ అవ్వచ్చు, లేకపోతే ఏడిఎంగా. సో దీనికి బేసిక్ పే వచ్చేసి అప్రాక్స్గా 67,700 ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు 9 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు అంటే యాజ్ ఎ జూనియర్ అడ్మిన్ గ్రేడ్ ప్రకారం డిప్యూటీ సెక్రటరీ లెవెల్కి మీరు వెళ్ళొచ్చు. అండ్ దీనికి పే వచ్చేసి 78,000 ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ 13 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు మళ్ళీ. సో ఇది సెలెక్షన్ గ్రేడ్ కింద వచ్చేది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా లేకపోతే డైరెక్టర్ హోదా అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ సాలరీ చాలా ఎక్కువ ఉంటుంది, 1,15,000 ప్లస్ ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఈ పొజిషన్లో ఉండి 16 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు అయితే సూపర్ టైమ్ స్కేల్ అంటారు. దీనికి స్టేట్ సెక్రటరీ లేకపోతే జాయింట్ సెక్రటరీ ఇది సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. అండ్ వీళ్ళ బేసిక్ పే వచ్చేసి 1,40,000 పైన ఉంటుందన్నమాట. సో స్టెప్ బై స్టెప్ ఇలా 1 by 1 ఒక్కో ప్రమోషన్ని మీరు దాటుకుంటూ వెళ్తున్నారు సమ్ ఇయర్స్కి. లైక్ ఇందాక మాట్లాడుకున్నట్టు 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక పోస్ట్, అలాగే 9 ఇయర్స్ తర్వాత ఒక పోస్ట్, మళ్ళీ 13-16 ఇయర్స్ తర్వాత అలా డిఫరెంట్ స్టేజెస్లో ఏదైతే మీకు ప్రమోషన్ వస్తుందో అలా మీరు ఇఫ్ ఎట్ ఆల్ 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోతే అడిషనల్ చీఫ్ సెక్రటరీ అనే పోస్ట్ వస్తుంది. ఈ పోస్ట్కి వచ్చేసి బేసిక్ పే 2 లక్షలు ఉంటుంది. సో అటు ఇటుగా. సో ఈ చెప్తున్న ఈ నంబర్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ నంబర్స్ కాదు, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. దిస్ ఆర్ జస్ట్ అప్రాక్సిమేట్ నంబర్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ వైజ్ గా చూసాం కదా, ఒక 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏ పోస్ట్ గ్రేడింగ్ అనేది, ఆ స్కేలింగ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. సో టాప్ పోస్టులు ఏంటి వన్స్ ఇదంతా అయిన తర్వాత అన్నది కూడా మనం చూద్దాము. స్టేట్ లెవెల్లో చీఫ్ సెక్రటరీగా లేకపోతే సెంట్రల్ లెవెల్లో సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో మీరు ఉండొచ్చు. దాని తర్వాత ఈ పొజిషన్కి బేసిక్ పే వచ్చేసి 2.25 అంటే 2,25,000 వరకు మీ బేసిక్ పే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద ఫిక్స్డ్ సాలరీ అనమాట ఆ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత. ఓవరాల్గా చూసుకుంటే నేషన్ మొత్తానికి కూడా ఒకటే క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు కాబట్టి ఆ హైయెస్ట్ సాలరీ అనేది వీళ్ళు పే చేస్తున్నారు. సో ఇన్ని పోస్టులు ఒక్కో 1 by 1 వస్తూ ఉన్నప్పుడు ఆ ఫెసిలిటీస్ అనేది కూడా ఎలా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఒక షెల్టర్. సో సిటీ మధ్యలో ఒక స్పేషియస్ హౌస్ని అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక అఫీషియల్ వెహికల్ ఇస్తుంది, దాంతోపాటు డ్రైవర్ ఉంటారు. అండ్ ఆల్సో ప్రతి పనికి స్టాఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు, ఆల్సో అలాంగ్ విత్ సెక్యూరిటీ గార్డ్స్. అండ్ వేరే గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో అంతకుముందు వీడియోలో అలానే ఫ్రీ మెడికల్ కేర్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీ ఇదంతా కూడా ప్రతి ఒక్కటి ఫ్రీ ఉంటుంది. అఫ్ కోర్స్ గవర్నమెంట్కి సంబంధించింది ఏది ఉన్నా కూడా ఆ పోస్టులని బట్టి ఈ ఫెసిలిటీస్ అనేవి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అన్నిటికీ. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చే సాలరీ కంటే కూడా వాళ్ళ చేతిలో ఉండేటువంటి పవర్, అలాగే సొసైటీలో వాళ్ళకున్న రెస్పెక్ట్ చాలా గ్రేట్గా ఉంటుంది. అందుకే ఎంతోమంది ఒక ఐఏఎస్ అవ్వాలని చెప్పి ఒక డ్రీమ్ లాగా పెట్టుకుంటారు, కష్టపడి చదువుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కూడా జనాల్లోకి వెళ్ళి నిజంగా వాళ్ళ సమస్య ఏంటి, ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళి ఆ ఫీజిబిలిటీ ఉంటుంది, వెళ్ళి లైవ్లో చూడడానికి, వాళ్ళ పరిస్థితులు ఏంటో కనుక్కోవడానికి. అట్ ద సేమ్ టైం మనం పెరుగుతున్న టైంలో కూడా ఒక్కో ఏరియాలో ఏది లేదు, అసలు ఎక్కడ డెవలప్మెంట్ చేయాలి ఏంటి అనేది ఇది ఎక్కువగా చూసిన వాళ్ళే జాబ్కి అప్లై చేయాలి అని అనుకుంటారు. కాబట్టి సో ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన ఇది లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందంటే ఏ పోస్టులు ఉంటాయి, ప్రమోషన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో మీలో ఎవరికైనా
ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో వీడియో షేర్ చేయండి. ఒక ఐఏఎస్ కలెక్టర్ దగ్గరే ఆగిపోకుండా అప్గ్రేడ్ అవుతూ ప్రమోషన్ వైజ్గా ఏ లెవెల్కి వెళ్ళొచ్చు అనేది కూడా వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.